సో మ్యాటర్ ఏంటంటే నిన్న June 13th నైట్ 8:16 PM యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది అఫీషియల్గా. ఏంటి అంటే మీ ఛానల్ యూట్యూబ్ పాలసీస్ని వైలేట్ చేస్తుంది, సో వీఆర్ టెర్మినేటింగ్ యువర్ ఛానల్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. అది డిస్ప్లే మీద స్క్రీన్ మీద ప్లేస్ చేస్తున్నాను చూడండి. యూజువల్గా ఎలాంటి టెర్మినేషన్స్ ఛానల్ తీసేయడం అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్కి లైక్ 500K సబ్స్క్రైబర్స్ కానీ 5 లక్షల సబ్స్క్రైబర్స్, 10 లక్షలు, 1 మిలియన్, 10 మిలియన్ అలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి జరుగుతూ ఉంటుంటుంది. మా ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ 783. ఫెబ్లో స్టార్ట్ చేసాం, ఎక్కడ ఆన్లైన్లో ఏం ప్రమోట్ చేయట్లేదు, నోటి మాట తెలిసిన వాళ్ళ నుంచి అలా వెళ్తుంది. అండ్ ఈవెన్ కొన్ని కంటెంట్లు చేసినప్పుడు ఆ కంటెంట్ నచ్చి కొంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, రీచ్ కూడా తక్కువే, బట్ కాన్ఫిడెంట్గా చేసుకుంటూ వెళ్దాం, ఆర్గానిక్గా వెళ్తుంది కదా ఛానల్ అని చెప్పేసి అట్లనే ఉన్నాం. లాస్ట్ 2 weeks బ్యాక్ నుంచి ఒక 2 shots, ఒక్క షాట్ వెళ్ళింది, లైక్ 41K వెళ్ళింది. దాని తర్వాత ఇంకొక 2 shots కామెడీ వర్కౌట్ అయ్యి అది ఒకటి 39K, ఇంకోటి 35K వెళ్ళింది. ఓకే, బాగుంది, ఇక్కడ నుంచి కొంచెం ఛానల్ వైరల్ అవుతుంది, ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఇక్కడ నుంచి కంటెంట్ కూడా రెగ్యులర్గా కొంచెం ప్రాపర్గా చేసుకుందాం అని డిసైడ్ అయ్యి మొత్తం కంటెంట్లన్నీ కూడా రాసుకుంటూ ఫుల్ వీడియోస్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ టైంలో సడన్గా నిన్న మెయిల్ వచ్చేసి వారికి అర్థం కాలే ఏమైంది అని చెప్పి, మేబీ యూట్యూబ్ స్టూడియోలో అయినా కానీ నోటిఫికేషన్స్ వచ్చి ఉంటాయి కదా అని చెప్పి అది చెక్ చేస్తే యూట్యూబ్ స్టూడియోలో అసలు ఆ మెయిల్ ఐడికి సంబంధించింది ఏది కూడా వర్క్ అవ్వట్లే. లైక్ ఓన్లీ జీమెయిల్ ఒకటే వర్క్ అవుతుంది, యూట్యూబ్లో అయితే లేదు, నార్మల్ యూట్యూబ్ చూడడానికి కూడా లేదు. ఛానల్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. ఛానలే కదా, ఐడి మొత్తం బ్లాక్ అయిపోయింది యూట్యూబ్కి సంబంధించింది. ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు అన్న రీజన్స్ ఏంటంటే, ఎవరైనా కంటెంట్ చూస్తున్నప్పుడు కంటెంట్ నచ్చకపోయినా, లేదంటే అందులో ఎవరైనా చిన్నపిల్లల్ని హింసిస్తున్నట్టు ఉన్నా కానీ, ఎవరైనా చంపేస్తున్నట్టు కానీ, టెర్రరిజం ప్రమోట్ చేస్తున్నట్టు కానీ, గ్యాంబ్లింగ్ సంబంధించింది కానీ, లైక్ గవర్నమెంట్ లీగాలిటీస్ని వైలేట్ చేయడం కానీ, యూట్యూబ్ పాలసీస్ని వైలేట్ చేయడం కానీ జరిగితే ఎవరన్నా రిపోర్ట్ చేస్తే అది వాళ్ళు కన్సిడర్ చేసి చెక్ చేసి టర్మినేట్ చేస్తారు. ఈవెన్ అట్లాంటి జరిగినప్పుడు వార్నింగ్ మెయిల్ లాగా యూట్యూబ్ నుంచి మనకు వస్తుంది కూడా. అట్లా కూడా మనకి ఏం జరగలే, అప్పీల్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్లీ ఈరోజు పొద్దున్న 8 o'clock అలా యూట్యూబ్కి లెటర్ అయితే అఫీషియల్గా లెటర్ ఫార్మాట్లో టైప్ చేసి, మా ఛానల్లో అట్లాంటివి మేము ఏం చేయలేదు, యూట్యూబ్ వైలేషన్స్ కానీ గవర్నమెంట్ లీగాలిటీస్ కానీ ఏమీ వైలేట్ చేయలేదని ప్రాపర్గా ఒక మెయిల్ టైప్ చేసి యూట్యూబ్కి అప్పీల్ పెట్టాం. లక్కీలీ వితిన్ 3 hours అది రిజాల్వ్ అయిపోయింది, ఛానల్ వెనక్కి వచ్చింది. అందుకే ఇప్పుడు వీడియో చేసి మళ్ళీ మీరు పోస్ట్ చేయడానికి కూడా అవుతుంది. రాత్రి నుంచి పొద్దున్న దాకా ఇదేంటి ఇన్ని నెలలు లైక్ ఫెబ్ నుంచి కంటిన్యూస్గా ఏదోటి పోస్ట్ చేస్తున్నాం, ఎంతో కొంత కష్టపడుతున్నాం, దీనికంటూ బుర్ర పెట్టి ప్రాపర్గా ఆలోచించి కంటెంట్లు రాసుకొని ఇటుకి ఇలా చేద్దాం ప్రాపర్గా రాసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే కొంచెంగా 783 సబ్స్క్రైబర్స్ నా సరౌండింగ్స్లో కాకుండా బయట వాళ్ళందరూ చాలామంది వచ్చారు. సో గుడ్ సైన్ అనుకొని ముందుకెళ్తున్నాం. సడన్గా ఎలా అయ్యేసరికి ఏమో అర్థం కాలేదు. వాట్ ఎవర్ ఛానల్ అయితే వెనక్కి వచ్చింది 3 hours. లైక్ మనం అప్పీల్ చేసుకున్న తర్వాత వాడు చెక్ చేస్తాడు యూట్యూబ్ వాడు, ఎందుకంటే మనకి వార్నింగ్ ఈమెయిల్ కూడా ఏం రాలేదు. సో అది కూడా మెన్షన్ చేసాం, మాకు కాపీరైట్ స్ట్రైక్ పరంగా కానీ లేదంటే వైలేట్ చేసినందుకు వార్నింగ్ ఈమెయిల్స్ కూడా ఏం రాలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ టెర్మినేట్ అయిపోయింది ఛానల్. మేము అలా వైలేషన్స్ ఏం చేయలేదు అంటేనే వాడు మళ్ళీ కన్సిడర్ చేసుకొని ఛానల్ మొత్తం రివ్యూ చేసి చెక్ చేసి ఈ ఛానల్ ఓకే, ఏమీ వైలేషన్స్ చేయలేదు అంటేనే ఛానల్ వెనక్కి ఇస్తాడు. అలానే వెనక్కి వచ్చింది, చాలా ఫాస్ట్గానే వచ్చింది. కొంతమందికి అయితే 3 weeks పట్టిందట, చాలామంది చూసాను యూట్యూబ్లో. ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు టెర్మినేట్ అవుతుంది అంటే వాళ్ళు యూజువల్గా పాలసీస్లో రీజన్స్ అయితే 2-3 రీజన్స్ ఉన్నాయి. అందులోని ఒకటి ఆల్గరిథం ఒక్కసారి పుష్ చేసినప్పుడు సడన్గా అనుకోకుండా చేసేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పామ్ రిపోర్ట్స్ ఇన్ ద సెన్స్ వీళ్ళు చేసే కంటెంట్ కరెక్ట్ కాదు, హ్యూమిలియేషన్కి ఎక్కువ దారి తీస్తుంది చూసేవాళ్ళకి, లేదంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఎక్సెట్రా,
టెర్రరిజంని పెంచేలా ఉంది ఎక్సెట్రా ఇలాంటివి ఉన్నప్పుడు చూస్తుంటాం కదా, ఈ వీడియో యూట్యూబ్లో ఉండకూడదు అని చెప్పి మనం రిపోర్ట్ చేస్తాం. ఈ వీడియో యూట్యూబ్లో ఉండకూడదు అని చెప్పి రిపోర్ట్ చేసి సబ్మిట్ కొట్టాం. అలాగా కొన్ని వందలు, ఒక 200-300 మంది కొట్టారు అనుకోండి, యూట్యూబర్ కంప్లైంట్ వెళ్తుంది. సేమ్ మన స్కూల్లో ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఆడు చెక్ చేస్తాడు. చెక్ చేసి వార్నింగ్ ఇచ్చి టెర్మినేట్ చేయాలి ఇన్ కేస్ అది నిజం అయితే. కానీ మన విషయంలో ఏం జరిగిందంటే, ఎవడో లఫుడ్ గడికి ఇంకేం పని ఉంటుంది, కూర్చొని ఎంతమందితో కొట్టించాడో తెలీదు, రిపోర్ట్ చేశాడు. పోనీ వాళ్ళకి ఏదన్నా ఆ ఛానల్లో వాళ్ళకి ఇబ్బంది పడేలా ఏమైనా కంటెంట్ ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు మన ఈమెయిల్ ఉంటుంది, ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఈమెయిల్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు అది కూడా లేదనుకుంటే కమెంట్స్లో మాకు ఇది ఇబ్బందిగా ఉంది తీసేయండి అన్న, అందులో అంత ఇబ్బంది పడిపోయేలా ఏమన్నా నిజంగా ఉంది అంటే ఆలోచిస్తాం, తీసేయచ్చు. కనీసం అదేం లేకుండా టార్గెటెడ్గా అసలు వీళ్ళకి ఈ ఛానల్ ఉండకూడదని చెప్పేసి బిహేవ్ చేసి ఓ 10 మందిని 20 మందిని అలా 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 ప్రమోట్ చేసి, ఆ ప్రమోట్ చేసింది ఏదో సబ్స్క్రైబర్లు కొట్టించడం మనకి కొంచెం రీచ్ పెరిగేదేమో, కానీ ఆడు ఛానల్ ఉండకూడదని నెగిటివ్గా స్ప్రెడ్ చేసి నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ అండ్ ఎక్కువ అకౌంట్స్ నుంచి రిపోర్ట్ చేసి ఏ లెవెల్కి వెళ్ళిందంటే మనకి వార్నింగ్ కూడా రాకుండా యూట్యూబ్ని డైరెక్ట్గా టెర్మినేట్ చేసాడు ఛానల్. ఇన్ కేస్ మా ఇద్దరితో కానీ లేదా నాతో కానీ పర్సనల్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు. పర్సనల్ గ్రెడ్జ్ పెట్టేసుకొని మేము చేసేది కూడా ఏది ముందుకు వెళ్ళకుండా అడ్డుపడిపోయి ఇబ్బంది పెట్టేసి ఇలా చేద్దాం అనుకుంటే చేసుకోండి. కానీ చేసేవాడికి తెలియాలి, ఆడికి ఒకటా ఫాదర్ ఇద్దరు ఫాదర్స్ అని చెప్పి, లేదా నెంబర్ ఆఫ్ ఫాదర్స్ ఎంతమంది ఉన్నారో ఆడికే తెలియాలి. ఒకటే ఫాదర్ అనుకుంటే ఆ నాన్నకి ఆడు పుట్టుంటే స్ట్రైట్గా వచ్చి ఫైట్ చేయొచ్చు, ఇలా దొంగతనాలా కాకుండా. ఇంకా ఫాదర్ గురించి అన్నానంటే మరి ఇంట్లో ఫ్యామిలీ గురించి ఆడు చూసుకోవాలి. సో మ్యాటర్ అయితే అది. ఇంకా లాస్ట్ 2 days నుంచి సరిగ్గా పోస్ట్ చేయలేదు షార్ట్స్ కూడా. ఇక ఈ వీక్ నుంచి ప్రాపర్గా ఎక్కువ వస్తాయి, ఫుల్ వీడియోస్ కూడా ఎక్కువ వస్తాయి, షార్ట్స్ కూడా ఎక్కువ వస్తాయి. మీకు ప్రాబ్లం ఉంది మేము చేసే కంటెంట్తో ఉంటే కమెంట్స్లో చెప్పండి, లేదంటే మాకు అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఆ ఈమెయిల్ ఐడిలో చెప్పండి. అంతేగాని ఎవరికి పుట్టామో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ప్రాపర్గా పద్ధతి పాడు లేకుండా వీళ్ళని చేయకూడదు, ఆపేయాలి ఏదోలాగా. అంటే మేబీ తెలియదు మరి, ఎందుకంటే మనకి మెయిన్ ఛానల్ ఉంది విలేజ్ ఆర్ట్స్ అని చెప్పి, అందులో ఈ ఇయర్ అంతా బాగుంది. అందులో వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి, మానిటైజేషన్ అయ్యింది, రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, దట్టు సిరీస్ కూడా అందులో ప్రాపర్గా షెడ్యూల్ చేసుకొని రిలీజ్ చేసుకుంటున్నాం. ఆ ఛానల్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇందు మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం అన్న టైంలో ఇలా జరిగితే సరే కొంచెం ఇబ్బంది అయింది. ఉంటుంది ఎవరికైనా, వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోకుండా ఓన్గా క్రియేట్ చేసుకొని ఒకటే చేసుకుంటూ ముందుకెళ్తుంటే సడన్గా ఎవడోటి పట్టుకుని అయితే ఇలాగే ఉంటుంది. నాకైతే కొంచెం ఫ్రస్ట్రేటింగ్గానే ఉంది. ఇంకా శ్రావణ్కి అయితే పొద్దున్నే చెప్పాను, నైట్ గురించి ఏం చెప్పలేదు ఇలా అయ్యిందని. పొద్దున్న మళ్ళీ వాడి ఫోన్లో చెక్ చేసినప్పుడు కూడా యూట్యూబ్ స్టూడియో వాడి ఫోన్లో లాగిన్ అయ్యి ఉంటుంది కాబట్టి అలా చూపిస్తుంది, స్టాటిస్టిక్స్ చూపిస్తుంది, అనలిటిక్స్ అన్నీ చూపిస్తుంది తప్ప పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఆ టైంకి. అప్పటికి ఇంకా వెనక్కి రాలేదు. వెనక్కి వచ్చింది, అప్పీల్ చేసుకున్న వీడియో సక్సెస్ అయ్యింది, అది కూడా మీకు స్క్రీన్ మీద పోస్ట్ చేస్తామని చూడండి. సో అదే వీడియో గురించి చెప్దాం అనుకుంటుంది. సమ్ ఎక్స్పర్సన్స్ వాలంటరీగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఛానల్ని టెర్మినేట్ చేసేంత వరకు తీసుకెళ్ళారు. వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మేము చేసే కంటెంట్తో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండుంటే మాకు ఈమెయిల్ ఐడి ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, లేదంటే కింద కమెంట్స్లోనన్నా దీనివల్ల మేము హర్ట్ అవుతున్నాం, దీనివల్ల ఇలా అవుతుందంటే అది నిజంగా మిమ్మల్ని హర్ట్ చేసి ఇలా ఉంది అనుకుంటే దాని గురించి మనం మాట్లాడుకొని ఏదో సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎక్స్పర్సన్స్ ఉన్నారు కదా, వీళ్ళు అసలు ముందుకెళ్ళకూడదు, అన్ని విధాలుగా ఆపేద్దాం అనుకున్న వాళ్ళకి, అరే నువ్వు ఎవరికి పుట్టావో చూసుకోరా ముందు, తర్వాత నా దగ్గర రా. దట్స్ ఇట్. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఎలా అయితే మన ఛానల్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చింది.
ఓకే, స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్. ఇప్పటి వరకు మనల్ని అయితే సపోర్ట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.